తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో హిందువుల పరిస్థితి రోజు రోజుకి అత్యంత ఆందోళనకరంగా మారుతోందన్న రామచంద్రరావు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలారా, హిందూ సమాజ సోదర సోదరీమణులారా, తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో హిందువుల పరిస్థితి రోజు రోజుకి అత్యంత ఆందోళనకరంగా మారుతోంది. దేవాలయాలపై దాడులు ఇది యాదృచ్ఛికం కాదు. ఈ రాష్ట్రంలో దాదాపు ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో దేవాలయాలపై దాడులు, గో రక్షకులపై హింస మనమందరం చూస్తూనే ఉన్నాం. ఇవి విడివిడిగా జరిగిన సంఘటనలు కావు. హిందువుల భద్రతా విషయంలో, హిందూ విశ్వాసాల పరిరక్షణ విషయంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీర్ల నిర్లక్ష్యానికి, ఒక ప్రత్యేక వర్గాన్ని ఓటు బ్యాంకుగా చూసి చేసే రాజకీయాలకు అంటే ఇవి స్పష్టమైన ఉదాహరణకు. ఇది ఒక సాధారణ పరిస్థితి కాదు, ఇది ఒక ప్రమాదకరమైన నమూనా. ఇదే కాంగ్రెస్ అసలు స్వరూపం. అందుకే మేము చాలా కాలంగా స్పష్టంగా చెప్తున్నాం, నేటి కాంగ్రెస్ పార్టీ ఆత్మలోను, ఆలోచనలోను, ప్రవర్తనలోను ముస్లిం లీగ్ మావోయిస్టు సానుకూల కాంగ్రెస్ గా మారిందన్నారు. హిందువుల భావోద్వేగాలకు, విశ్వాసాలకు, ఆధ్యాత్మికత నేటి కాంగ్రెస్ పార్టీ ఆత్మలోను, ఆలోచనలోను, ప్రవర్తనలోను ముస్లిం లీగ్ మావోయిస్టు సానుకూల కాంగ్రెస్ గా మారిందే. హిందువుల భావోద్వేగాలకు, విశ్వాసాలకు, ఆధ్యాత్మికత పట్ల ఈ ప్రభుత్వానికి ఎలాంటి గౌరవం లేదని పేర్కొన్నారు. నిన్న రాత్రి సఫిల్గూడలో కట్టమైసమ్మ గుడి దగ్గర గుడిలోనే ఒక ముస్లిం యువకుడు వచ్చి మలమూత్రం చేసి దేవి విగ్రహం ముందు చేతులు కాళ్ళు కడుక్కొని, ఒళ్ళు కడుక్కొని స్పష్టంగా సీసీటీవీలో కనబడతా ఉన్నది. ఈ సంఘటన హిందూ మనోభావాన్ని, హిందూ దేవతల్ని అవమానపరిచేటటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి సంఘటనగా స్పష్టంగా కనబడతా ఉంది. పోలీసులు అతను మతిస్థితి లేదని అంటున్నారు, మేము అరెస్ట్ చేసామంటున్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేసామంటారు. ఏది చెప్పినప్పుడు కూడా ఇద్దరు వచ్చారు, ఈ పని చేశారు. ఇది ఈ సంఘటన ఏదో ఒకసారి జరిగినట్టు కాదు. గతంలో కీసరలో కూడా హనుమంతుడి విగ్రహాన్ని అట్నే ధ్వంసం చేశారు. ముత్యాలమ్మ గుడిలో కూడా ఒక విగ్రహాన్ని తీసుకొని ధ్వంసం చేశారు. ఈ రకమైనటువంటి హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు రాజకీయమైనటువంటి బలంతో ప్రేరితమై ఇవన్నీ పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాల పైన దాడి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువుల మనోభావాన్ని ఈరోజు వాళ్ళు దెబ్బతీస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువులు ఈ యొక్క రాష్ట్రంలో సురక్షితంగా లేదు అనేటటువంటి భావన వస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి వ్యక్తుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. ఏదో ఆయన పిచ్చోడు, మెంటల్ కేసు అని చెప్పి అట్లా అయితే నడవదు. నిజంగా నేను మానవ హక్కుల్ని అన్ని కూడా నేను గౌరవించే వ్యక్తిని. కానీ ఇటువంటి పనులు చేస్తే, మనోభావాన్ని దెబ్బతీస్తే, మత సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తే, ఇటువంటి వాళ్ళని పోలీసులు ఎన్కౌంటర్ చేస్తేనే ఇది ఒకటే మార్గం తప్పకదే, లేకుంటే వీళ్ళు వినేటోళ్ళు కారు. ఇటువంటి సంఘటనలు అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇది 5దో 6దో ఈ మధ్య కాలంలో. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఆపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. లా అండ్ ఆర్డర్ ఉన్నదే మన రేవంత్ రెడ్డి గారి దగ్గర. మళ్ళీ ఏమైతే లా అండ్ ఆర్డర్ ఒకసారి ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. లా అండ్ ఆర్డర్ కాదు, మొత్తం హిందువులకు రక్షణ లేకుండా ఈరోజు తెలంగాణలో హిందువులు జీవిస్తున్నారు. ఇది ఒకటే కాదు, గతంలో కూడా అనేక పెద్దపల్లి జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఎన్నో హిందూ దేవాలయాల పైన ఇట్నే ధ్వంసం చేయడం జరిగింది. ఎవరు పట్టించుకున్నారు? రోడ్ వైడింగ్ అనే పేరు మీద హిందూ దేవాలయాలు తీసేస్తున్నారు. కాబట్టి దీని అన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలి. మన హైదరాబాద్లో రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు చాలామంది అక్రమంగా ఉంటున్నారు. వాళ్ళందరినీ వాళ్ళందరినీ వేరే తీసి వారి దేశానికి పంపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి
నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.